హాయ్ అండి. పూజలు చేసేవారికి ఎంతో ఉపయోగపడుతుంది ఈ వీడియో. జూన్ 7 నుంచి జ్యేష్ఠ మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసంలో చేయాల్సిన పూజలు ఇవే. తెలుగువారికి కొత్త ఏడాది చైత్రంతో మొదలై పాల్గొన మాసంతో ముగుస్తుంది. తెలుగు నెలల్లో మూడోది జ్యేష్ఠ మాసం. మే 20 నుంచి జ్యేష్ఠ మాసం ప్రారంభమయ్యి ఈ నెల విశిష్టత ఏంటో తెలుసుకుందాం. చైత్ర వైశాఖ తర్వాత వచ్చే జ్యేష్ఠ మాసంలో చేసే పూజలు, జపాలు, పారాయణలకు విశేష ఫలం ఉంటుందని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. జ్యేష్ఠంలో విష్ణు సహస్రనామ పారాయణం అనంత ఫలాన్ని ఇస్తుందని పండితులు చెప్తున్నారు. ఈ నెలలో ఎన్నో ప్రత్యేకమైన రోజులు ఉన్నాయి. దశపాపహార దశమి, జ్యేష్ఠ మాసంలోని శుక్లపక్ష దశమిని దశపాపహార దశమి అని పిలుస్తారు. అంటే 10 రకాల పాపాలను పోగొట్టే దశమి అని అర్థం. ఈ రోజు గంగామాత అవతరించిన రోజుగా చెప్తారు. అందుకే ఉత్తరాదిన గంగా దశహర గంగోత్సవంగా పిలుస్తారు. గంగాదేవి ఆరాధనకు ఇది ప్రీతిపాత్రమైన రోజు. గంగాదేవి మహత్యాన్ని గురించి స్కంద పురాణంతో సహా పలు పురాణాలు, స్మృతి కౌస్తుభం, వ్రత నిర్ణయం, కల్పవల్లి, వాల్మీకి రామాయణం, మహాభారతంలోని గంగేయుని భీష్మ వృత్తాంతంలో వర్ణించారు. వనవాసానికి వెళ్తూ సీతాదేవి గంగను పూజించి తిరిగి వచ్చాక గంగోత్సవం జరుపుకుని మొక్కుకున్నట్లు రామాయణంలో చెప్తారు. ఆ రోజున నల్ల నువ్వులు, నెయ్యి, పేలాల పిండి, బెల్లం నదిలో వేయాలి. అలాగే చాపలు, కప్పలు, తాబేలు లాంటి జలాచరాల రజత ప్రతిమలను నీటిలో వదలటం విశేష పుణ్యదాయకం. ఈ రోజున ఇష్టదైవాన్ని పూజించి ఆలయాలను సందర్శిస్తే శుభం జరుగుతుందని చెప్తారు. నిర్జల ఏకాదశి. జ్యేష్ఠ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని నిర్జల ఏకాదశి అని అంటారు. ఆ రోజు వ్రతం ఆచరించి శ్రీ మహావిష్ణువును పూజిస్తే జీవిత కాలానికి సరిపడ పుణ్యఫలం దక్కుతుందని భక్తుల విశ్వాసం. ఈ పర్వదినం రోజు చుక్క నీరు కూడా తీసుకోకుండా ఉపవాసం ఉంటారు. అందుకే నిర్జల ఏకాదశి అంటారు. ఈ రోజు ఉపవాసం చేయాలి, నేలపైనే నిద్రించాలి. మరుసటి రోజు అంటే ద్వాదశి రోజు తెల్లారుజామునే నిద్రలేచి పూజ చేయాలి. అష్టాక్షరి మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ అని జపించాలి. అనంతరం ఏకాదశికి సంబంధించిన కథ చెప్పుకొని హారతివ్వాలి. అతిథులను పిలిచి భోజనం పెట్టటం, బ్రాహ్మణుడికి స్వయంపాకం ఇవ్వటం, చలివేంద్రాలు ఏర్పాటు చేయటంతో సహా దాన ధర్మాలకు ఇది సరైన రోజు అని పండితులు చెప్తారు. నిర్జల ఏకాదశి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉంటారని, ఆర్థిక సమస్యలు తీరుతాయని భక్తులకి విశ్వాసం. జ్యేష్ఠ శుద్ధ ఏకాదశిని నిర్జల ఏకాదశి అంటారు. దశహర. జ్యేష్ఠ శుద్ధ ద్వాదశిని దశహర అంటారు. ఇది దుర్దశాలను పోగొట్టగలిగే శక్తిని కలిగిన తిథి. ఆ రోజు నది స్నానాలు చేయాలి. అవకాశం లేనప్పుడు ఇంట్లో స్నానం ఆచరించే సమయంలో గంగాదేవిని స్మరించటం ఉత్తమం. మహాజ్యేష్ఠి. జ్యేష్ఠ పౌర్ణమిని మహాజ్యేష్ఠి అంటారు. ఆ రోజు తిలాలు దానం చేసిన వారికి అశ్వమేధ యోగం చేసిన ఫలితం లభిస్తుంది. జ్యేష్ఠ నక్షత్రంతో కూడిన జ్యేష్ఠ మాసంలో గొడుగులు, చొప్పులు దానం చేసిన వారికి ఉత్తమ గతులతో పాటు ఐశ్వర్యం ప్రాప్తిస్తాయని విష్ణు పురాణం తెలిపింది. వామన ప్రీతికి విసనకర్ర, జలకలశం, మంచి గంధం దానం చేయాలి. జ్యేష్ఠ పౌర్ణమిని ఏర్వాక పూర్ణమి పేరుగా జరుపుకుంటారు. ఇది రైతుల పండుగ. ఎద్దులను అలంకరించి నాగలి పెట్టి ఊరేగింపుగా పొలాల వద్దకు తీసుకెళ్లి దుక్కి దున్నిస్తారు. వట సావిత్రి వ్రతం. జ్యేష్ఠ పౌర్ణమి తర్వాత 13వ రోజున మహిళలు వట సావిత్రి వ్రతం చేసుకుంటారు. భర్తలు 10 కాలాల పాటు సంపూర్ణ ఆరోగ్యంతో దీర్ఘాయుష్మంతులుగా కావాలని మనసారా కోరుకుంటూ ఈ పూజ చేస్తారు. జ్యేష్ఠ బహుళ ఏకాదశిని అపర ఏకాదశి, సిద్ధ ఏకాదశి అని కూడా అంటారు. ఆ రోజు ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల అనుకున్న పనులు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. శివరాత్రి ప్రదోష కాలంలో శివునికి అభిషేకం, బిల్వదళాలతో పూజిస్తే అకాల మృత్యువును దరిచేరరాదు. యశస్సు, కీర్తి, ఆరోగ్యం లభిస్తాయి. ఆధ్యాత్మికవేత్తలు చెప్తున్నారు. ఈ మాసంలో తిరుమలలో వెంకటేశ్వర స్వామి వారికి జ్యేష్ఠాభిషేకములు నిర్వహిస్తారు. జగమంతా శాంతిగా ఉండటానికే కాక సంవత్సర కాలంలో ఏమైనా లోపాలు జరిగి ఉంటే వాటి పరిహారార్థం ఇవి నిర్వహిస్తారు. పురుషోత్తమ క్షేత్రమైన పూరిలో కూడా సుభద్ర సహిత జగన్నాథ జలభద్రుల మూల విరాట్కు అభిషేకం నిర్వహిస్తారు. ఇదండి జ్యేష్ఠ మాసం యొక్క ప్రాముఖ్యత. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోల కోసం